యానిమేషన్ వండర్ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. భారీ బడ్జెట్ లేకపోయినా కేవలం కంటెంట్ ఆధారంగానే ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది. 25 రోజుల్లో 160 కోట్ల రూపాయలు కలెక్షన్. ఈ చిత్రం హిందీ వెర్షన్లో కేవలం 25 రోజుల్లోనే 160 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఇది సాధారణ యానిమేషన్ సినిమాకు అసాధారణ విజయం. ప్రభాస్ సినిమాల రికార్డులు దాటేసింది. హిందీ బాక్సాఫీస్లో ప్రభాస్ నటించిన సాహో 150 కోట్ల రూపాయలు, సలార్ 153 కోట్ల రూపాయలు లైఫ్ టైం కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. ఒక చిన్న బడ్జెట్ సినిమా, అది కూడా యానిమేషన్ జానర్లో ఉండి స్టార్ హీరోల సినిమాలను దాటేయడం విశేషం. విశ్లేషకుల అంచనా. సినీ విశ్లేషకులు చెబుతున్నట్లుగా ఈ వేగం కొనసాగితే త్వరలోనే హిందీ మార్కెట్లో 200 కోట్ల రూపాయలు మైలురాయిని దాటవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 300 కోట్ల రూపాయలు గ్రాస్ మార్కు చేరువవుతోంది. కంటెంట్ శక్తి. ఈ విజయంతో మరోసారి నిరూపితమైంది, బాక్సాఫీస్ వద్ద నిలబడేది బడ్జెట్ లేదా స్టార్ పవర్ మాత్రమే కాదని, ప్రేక్షకులను కట్టిపడేసే కథనం, విజువల్స్ ఉన్నాయా అన్నది కీలకమని. మొత్తానికి మహావతార్ నరసింహ చిన్న సినిమా అయినా తన కంటెంట్తో మహా విజయాన్ని అందుకుంది. యానిమేషన్ సినిమాలకు ఇది కొత్త దారులు తెరవగల విజయం అని సినీ నిపుణులు భావిస్తున్నారు.